చాలా మంది టైం బాగోకపోయినా అనుకున్న పని జరగకపోయినా ఛీ ఏం బతుకురా ఇది కుక్క బతుకు అని అంటుంటారు. కానీ ఈ కుక్క గురించి విన్న తర్వాత మీరు మీ ఒపీనియన్ని వెంటనే మార్చుకుంటారు. ఆ కుక్క అనుభవిస్తున్న రాజభోగాల గురించి తెలుసుకుంటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దాని పేరు మీద ఉన్న ప్రాపర్టీస్, బ్యాంక్ బ్యాలెన్స్లు, సెక్యూరిటీ గార్డులు, బతుకుతున్న రేంజ్ చూస్తే వామ్మో అనాల్సిందే. అంతేకాదండోయ్, దీనికి సపరేట్గా ఒక కంపెనీ కూడా ఉంది. దానికి ఈ సునకమే యజమాని. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. ఈ కుక్కకు ఉన్న మొత్తం ఆస్తులు దాదాపు 3000 కోట్ల వరకు ఉంటుంది. ఇంతకీ ఈ కుక్క ఎక్కడుంటుంది, దీనికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ కుక్క ప్రపంచంలోనే రిచెస్ట్ డాగ్. దీని పేరు గుంతర్ 6. జర్మన్ షెఫర్డ్ బ్రీడ్కు చెందిన ఈ కుక్క ఓ కోటీశ్వరాలు. మనుషులు లక్షాధికారులు, కోటీశ్వరులు, మిలీనియర్లు, బిలీనియర్లు కావడం సహజమే. కానీ జంతువులు, అందులోనూ ముఖ్యంగా సునకాలు కోటీశ్వరులుగా ఉండడం ఇదే మొదటిసారి. ఇటలీకి చెందిన ఈ కుక్క ఏకంగా 500 కోట్ల విలువ చేసే విలాసవంతమైన విల్లాలో ఉంటుంది. ఇది బయటకు వెళ్ళాలంటే BMW కార్లు, సరదాగా షికారు చేయాలంటే షిప్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఇక ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే బిజినెస్ క్లాస్లోనే ట్రావెల్ చేస్తుంది. ఆగండి, అక్కడితో అయిపోలేదు. దీనికోసం ఓ పర్సనల్ ఫుట్బాల్ క్లబ్ కూడా ఉంది. దానికి ఏం కావాలో క్షణాల్లో అందించేందుకు ఎప్పుడూ కూడా 27 మంది పనివాళ్ళు సిద్ధంగా ఉంటారు. కోటీశ్వరాలైన ఈ సునకానికి 66 ఏళ్ల మారేజియా మియాస్ కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కుక్కకు కావాల్సిన సకల సౌకర్యాలను కల్పిస్తూ దాని బాగోగులు చూసుకోవడం ఇతని బాధ్యత. ఇటలీకి చెందిన రిచెస్ట్ మ్యాన్ లిబెన్స్టెయిన్కు కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే అతను గుందర్ 3 అనే జర్మన్ షెఫర్డ్ కుక్కను ప్రేమగా పెంచుకునేవారు. ఈ క్రమంలోనే ఆ కోటీశ్వరుడు కొడుకు ఓ యాక్సిడెంట్లో చనిపోయాడు. దీంతో అతని ఆస్తిని అనుభవించేందుకు వారసులెవరూ లేకుండా పోయారు. దీంతో లిబెన్స్టెయిన్ చివరి రోజుల వరకు ఆ కుక్కనే ప్రేమగా పెంచుకునేవారు. అతను వెళ్తూ తనకున్న 600 కోట్ల రూపాయల ఆస్తిని ఆ కుక్క పేరు మీద రాశారు. అంతేకాదు ఆ డబ్బును కుక్కను సంరక్షించే బాధ్యతలను ఇటాలియన్ ఫార్మటిస్ట్ మౌరిజియా మియాన్కు అప్పగించారు. అలా గుందర్ ట్రస్ట్ ఏర్పడింది. అప్పుడు 600 కోట్లుగా ఉన్న ఆస్తి కాస్త గుందర్ 6 టైంకి వచ్చేటప్పటికి దాని విలువ ఏకంగా 3000 కోట్లకు చేరింది. ఇలా గుందర్ 6 కోటీశ్వరాలైంది. తన యజమాని లిబెన్స్టెయిన్ వదిలిపెట్టి వెళ్లిన సంపదతో గుందర్ పేరు మీద విలాసవంతమైన ఇల్లు, విల్లాలు, ప్రాపర్టీస్, ఓ ప్రైవేటు ఓడను మౌరిజియో మియాన్ కొనుగోలు చేశారు. అలాగే ఆ కుక్క బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేకమైన సిబ్బంది, బయటకు వెళ్లేటప్పుడు చుట్టూ గట్టి సెక్యూరిటీ ఎప్పుడు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుందర్ 6 తరువాత ఈ ఆస్తి అంతా దాని పిల్లలకు వెళ్తుంది. ఇలా ఆ కోట్ల ఆస్తి అంతా ఆ గుందర్ కుక్క వంశానికి చెందుతుందన్నమాట. అంటే ఈ గుందర్ కుక్కలు గోల్డెన్ స్పూన్ బేబీలు అన్నమాట. ఇప్పటికే బిజినెస్ మ్యాగజైన్లో ఈ కుక్క గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. అలాగే దీనిపై ప్రముఖ OTT ఛానల్ నెట్ఫ్లిక్స్ కూడా ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. దీంతో ఈ రిచెస్ట్ డాగ్ టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారింది.